మీరు 400ని చంపేస్తే అది ఎక్కడ న్యాయం? నేను ఒక్కటే అడుగుతాను, ఈ రోజు సుప్రీంకోర్టుని ఒక్కటే అడుగుతాను, ఆ సెంట్రల్ కర్నల్ సెంట్రల్ ఒక్కటే అడుగుతాను, సర్పంచ్ని ఒక్కటే అడుగుతాను. వందలు కుక్కలు చంపడం ఎక్కడ న్యాయం అని నాకు ఒక మాట చెప్పండి. మీకు నిజంగా మళ్ళీ చెప్తాను, నిజంగా మీకు మనుషుల గురించే ఉంటే ముందు హెల్మెట్స్ పెట్టుకోండి, ముందు ఆ మస్కిటోస్ గురించి ఏదైనా చేయండి. మీ ఉన్న చుట్టూ ఇల్లులో ఇంత చెత్త నీళ్ళు ఉంటుంది, అది ముందు మీరు క్లీన్ చేయండి. ఇంత చిన్న మస్కిటోకి చంపడం మీకు ఇది లేదా? కానీ పాప మా కుక్కలు ఎలాగైనా వాళ్ళు బతుకుతున్నారు రోడ్డు మీద, వాళ్ళ కోసం మీరు ఇట్లా చేస్తే ఎలా చెప్పండి? I don't know, I'm just going to repeat myself, but I'm telling you, there is karma. Guys, believe in karma. Don't kill innocents. ఒక 4 మగాలు రేప్ చేస్తారా లేదా? మగాలు మర్డర్ చేస్తారా లేదా? మీరు అందరూ రేపిస్తా, అందరినీ చంపేయాలా? మున్సిపల్ ఎలక్షన్ కోసం ఇన్ని కుక్కల్ని చంపాలా? ఈ మధ్య వీధి కుక్కల వల్ల పిల్లలు చనిపోతున్నారని అండ్ డిస్టర్బెన్సెస్ అవుతున్నాయని గవర్నమెంట్ చాలా కుక్కల్ని పాయిజన్ పెట్టి చంపేసింది. వారంలోనే 500కి పైగా కుక్కల్ని చంపేసింది. దీనిపైన రేణు దేశాయ్ గారు చాలా అగ్రెసివ్ గా ప్రెస్ మీట్ పెట్టారు. వీధి కుక్కలు ఇలా బిహేవ్ చేయడానికి మెయిన్ రీజన్ గవర్నమెంట్ వాటిని ప్రాపర్ గా మెయింటైన్ చేయకపోవడం, వ్యాక్సినేషన్స్ ఇవ్వకపోవడం, బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ చేయకపోవడం, వాటికి ఒక షెల్టర్స్ ఏర్పాటు చేయకపోవడం వల్లే అవి ఇలా తయారయ్యాయి, అవి ఇలా బిహేవ్ చేస్తున్నాయని చాలా ఫైర్ అయ్యారు. వాటిని చంపేసిన విజువల్ చూస్తే నిజంగా బాధేస్తుంది. సేమ్ పాయింట్, వాటి వల్ల చనిపోయిన పిల్లల ఫ్యామిలీస్ ని చూసినా బాధేస్తుంది. కొన్ని కంట్రీస్ లో చూసుకుంటే స్ట్రీట్స్ లో యానిమల్స్ ఎక్కడ కనిపించవు, బికాస్ అక్కడ గవర్నమెంట్ ఫండ్స్ అండ్ మెయింటెనెన్స్ ప్రాపర్ గా చూసుకుంటుంది. మన దగ్గర కూడా ఫండ్స్ ఉన్నాయి, బట్ మెయింటెనెన్స్. సో వీధి కుక్కల్ని చంపడమే ఒక సొల్యూషన్. మొన్న చూసారా సర్పంచ్ 500 కుక్కల్ని చంపారు. 500 ఆ కుక్కలు డెడ్ బాడీ ఇట్లా పెట్టుకొని ఇట్లా నుంచొని ఫోటోగ్రాఫ్స్ తీస్తున్నారు. మీకు 1% భయం లేదా? కర్మ అని ఏదైనా ఉంటుందా? నాకు మిగతా రిలీజన్స్ గురించి తెలీదు, నాకు నా రిలీజన్స్ గురించి తెలుసు. మీరు గుడికి వెళ్తారు, ఆ శివుడిని అభిషేకం పెడతారు. కాలభైరవ్ టెంపుల్స్ లో చూస్తున్నాను, 1000 మంది కాలభైరవ్ టెంపుల్ లో ఉన్నారు. కాలభైరవ్ ఎవరు? కుక్క ఉంటుంది అక్కడ, వాళ్ళని మీరు పూజించి వాళ్ళ కుక్కని చంపేసి ఆ దేవుడు ఏం చేస్తారు? మీకు కొంచెం భయం ఉందా? మీకు మీ ఫ్యామిలీకి కొంచెం తల్లిదండ్రి చేసిన పాపాలు పిల్లలకి తగులుతాయి. మొన్న చూసాను సర్పంచ్ 500 కుక్కల్ని చంపారు. మాటలేని ప్రాణం నీవే, మనసున్న దేవుడివే, మన గడప దాటి వెళ్ళిన జ్ఞాపకాలలో నిలిచావే. నీ చూపులో ప్రేమ ఉండే, స్వార్థం ఎరుగని స్నేహం, నిశబ్ద